ఈరోజు మనము అబ్రహాము గారి పిల్లలను గురించి ధ్యానం చేసుకుందాం. ఎవరిని గుర్చండి? అబ్రహాము గారి పిల్లలను గురించి ధ్యానం చేసుకుందాం. ఎంతమంది పిల్లలు అబ్రహాము గారికి? 8 మంది పిల్లలు, అంతేనండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చూసి ముందుకు వెళ్దాము, ఎందుకంటే ఈ పాఠానికి అవసరం కాబట్టి. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు అబ్రహాము గారితో అబ్రాముగా ఉండగా చెప్పిన మాట ఏంటి అంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తా అని. అలాగే ఇంకా మనం చదువుకుంటాం కదా, చాలా సందర్భాలలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నీ సంతానమును విస్తరింప చేస్తాను. అలాగే 15వ అధ్యాయం ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. ఇక్కడ దేవుడు అబ్రహాము గారికి సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నక్షత్రాలను చూపించారు, చేతనైతే లెక్కించు అన్నారు. ఇసుకను చూపించారు, అది కూడా లెక్కించమని చెప్తారు, మనకు తెలుసు. నీ సంతానం ఇలా అవుతుంది అని చెప్పారు. కాబట్టి అబ్రహాము గారి సంతానము అన్నా, అబ్రహాము గారి కుమారులు అన్నా, అబ్రహాము గారి పిల్లలు అన్నా భౌతికంగా పుట్టిన వారే కాదు, ఆయన సంతానము బహువిస్తారము అని మనం చెప్పుకోవచ్చు కదా. అలాగే మరొక మాట మనం చూడగలిగినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఇప్పుడు అబ్రహాము గారి కుమారులు లేక అబ్రహాము గారి సంతానము లేక అబ్రహాము గారి పిల్లలు అనగానే మామూలుగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, విశ్వాస సంబంధులంతా ఆయనకు కుమారులే. కాబట్టి అబ్రహాము గారి పిల్లల గురించి అనగానే మనకు తెలిసిన 8 మంది గురించి కాదు. ఏ విషయంలో నీకు సంతానం ఉంటుంది అని దేవుడు సెలవిచ్చారు అంటే విశ్వాస సంబంధులు. అలాంటి విశ్వాస సంబంధులైన పిల్లలను గురించి సమయానుకూలను బట్టి ఒక్కరిని గారిని ఇద్దరిని కానీ మనం మాట్లాడుకుందామండి. ఓకే, గతంలో శారా గారి కుమార్తె అని ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. పౌలు గారిచే మంచి సాక్ష్యము పొందిన శారా కుమార్తె అని మాట్లాడుకున్నాం. మీలో ఎవరైనా విన్నారా? శారా గారి కుమార్తె అంటే భౌతికంగా కాదు, ఎవరు ఆమె అంటే పేతురు గారి భార్య. విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని పేతురు గారు పరిచర్య చేసినట్లు పౌలు గారే చెప్పారు. ఆమె శారా గారి కుమార్తె ఎలా అయింది అన్నప్పుడు పేతురు గారు తన పత్రికలో రాస్తూ, విశ్వాస సంబంధులైన స్త్రీలు అణుకువ స్వస్థబుద్ధి కలిగి జాగ్రత్తగా బ్రతికిన వారందరూ శారాకి పిల్లలుగా ఉంటారు అని చెప్పారు. సో ఆ లక్షణాలన్నీ పేతురు గారి భార్యలో ఉన్నట్లు, కాబట్టి ఆమె శారా గారికి ఆధ్యాత్మికంగా విశ్వాస విషయంలో కుమార్తె అని గతంలో మనం మాట్లాడుకున్నాం. చాలా విస్తరించి వివరంగా మాట్లాడుకున్నాం. కుదిరితే ఒకసారి ఆ ప్రసంగాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మనము అబ్రహాము గారి పిల్లల్లో అబ్రహాము గారి కుమార్తెని గురించి ముందు నేర్చుకుందాం. ఆ తర్వాత ఒక్కరిద్దరు కుమారుల గురించి నేర్చుకుందాం. ఈ రాత్రి మనం ఆలోచిస్తున్న విషయము అబ్రహాము గారి కుమార్తెని గురించి. ఎవరామె? అబ్రహాము గారి కుమార్తె అంటే ఎవరో ఒకరై ఉండాలి, ఆమె ఖచ్చితంగా విశ్వాస సంబంధమైనదై ఉండాలి కదా. ఎవరు అని చూస్తే బైబిల్ గ్రంథంలో ఆమెను గురించి చాలా చక్కగా వ్రాయబడింది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకములో ఉండగా చెప్పిన మాట. ఒకసారి చూద్దాము. లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన
అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా అని అతనితో చెప్పెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవిస్తున్న కాలంలో, సువార్త ప్రకటిస్తున్న ఆ కాలంలో 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధించబడిన ఒక స్త్రీని స్వస్థపరిచారు. ఆ స్త్రీని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారే చెప్పిన మాట ఏంటి అంటే, అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ కట్ల నుండి విడిపించడానికి నేను తగనా, విడిపించబడడానికి ఆమె తగదా అని అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు. సో ఈమె అబ్రహాము గారి కుమార్తె, క్రియలను బట్టి అని మనం ఊహించుకోవడం కాదు, డైరెక్ట్గా వ్రాయబడిన మాట అబ్రహాము గారి కుమార్తె అని. ఎవరిమే, ఏంటి ఈమె జీవితంలోని విషయాలు ఏంటి అనేది కాసేపు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుంటూ వెళ్దాం ధ్యానించుకుంటూ. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనంలో, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరచెను. ఇక్కడ విశ్రాంతి దినమందు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళారు. అక్కడ సువార్తను ప్రకటించారు, దేవుని మాటలు చెప్పారు. ఆ వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయనకు ఎదురుగా ఒక స్త్రీ కనిపిస్తూ ఉన్నారు. ఆమె ఎవరు అంటే 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యము గల ఆత్మ, బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ ఆవిడ. అంటే అపవిత్రాత్మ చేత బలహీనపరచబడి నడుము వంగిపోయి ఏమాత్రము నిలవబడలేకుండా ఉన్న స్త్రీ. ఇప్పుడు ఈమెను గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్త్రీని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, ఈమె అబ్రహాము కుమార్తె అన్నారు. ఎందుకు అంత మాట అన్నారు? దేని బట్టి ఆ మాట అన్నారు? ఈమె నిజంగా అబ్రహాము గారి కుమార్తె ఎలా అయ్యింది అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున సమాజ మందిరములో బోధిస్తుండగా బోధ వినడానికి వెళ్ళింది స్త్రీ. ఇక్కడ చాలామంది అంటే అనారోగ్యంతో ఉండేవారు, వృద్ధాప్యంలో ఉండేవారు, దేవుని పని అంటే సాకులు చెప్పేవారందరికీ ఈమె రాత్రి ఒక పాఠం. ఈమెకు అపవిత్రాత్మ పట్టింది, దెయ్యం పట్టింది. ఆ దెయ్యపు లక్షణం ఏంటి అంటే బలహీనపరుస్తుంది మనిషిని. దెయ్యాలు రకరకాలు కనిపించేవి కదా మనకి. కొన్నిసార్లు దురాత్మలు పట్టినప్పుడు వాళ్ళు మోగా చెవిటిగా అయిపోయి, అంటే వారికి మాట వినబడేది కాదు, సరిగా మాట్లాడలేకపోయేవారు. దెయ్యం చెవిటిది మోగదని కాదు, ఆ దెయ్యం పట్టినప్పుడు వీళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. అలాగే బలహీనపరచడం అంటే ఆ దెయ్యము లేక అపవిత్రాత్మ వీరిని పట్టినప్పుడు వీళ్ళు చాలా అంతకుముందు బలంగా ఉన్న వీళ్ళు చాలా బలహీనంగా అయిపోయేవారు అనమాట. సో ఈ స్త్రీ కూడా బలహీన పడిపోయింది. ఎంత బలహీనమైపోయింది అంటే, ఒక మనిషి నిలబడాలి అన్నా, కూర్చోవాలి అన్నా, ఏ పని చేయాలి అన్నా నడుమే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వెన్నెముక ప్రాముఖ్యమైంది కాబట్టి. కానీ ఈమె నడుము పూర్తిగా వంగిపోయింది. మీరు ఊహించుకోండి, నడుము పూర్తిగా వంగిపోయింది. అంటే నడుము వంగిపోయింది అంటే కాళ్ళు బలహీనంగా ఉండుంటాయి, నడుము బలహీనంగా ఉండుంటుంది. ఆమె ఏ పని చేయాలి అన్నా వంగనే చూసే పరిస్థితిలో ఉండుంటుంది కదా. ఇలాంటి స్థితి ఎప్పటి నుంచి మీకు ఉంది అంటే 18 సంవత్సరాల నుంచి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిజంగా 18 సంవత్సరాల నుంచి నడుమంతా వంగిపోయి, నడుము వంగిపోయి ఉంది అంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయలేకపోయి ఉండొచ్చు, నిటారుగా నిలబడలేకపోయి ఉండొచ్చు. ఈ స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా మనం చెప్పే సాకులు చెప్పనా? నేను దేవుని పనికి సువార్త వినడానికి లేక ఏదైనా చేయడానికి రమ్మని పిలిస్తే, నేను నిలబడలేను కదండి, మీకు తెలుసు కదా, నా నడుము వంగిపోయింది కదండి, మీకు తెలుసు కదా, నేను చాలా బలహీనురాలను కదా, మీకు తెలుసు కదా అని తప్పించేసుకుంటాం మనం. అలానే అన్ని పనులే మానుకోం, మనకు నచ్చిన పనులు బాగా చేసుకుంటాం, మనకు నచ్చిన చోటికి ముందే పరిగెడతాం. ఇక ఎక్కడయ్యా సాకులు చెప్పేది, కారణాలు చెప్పేది అంటే దేవుని పని చేయడానికి, దేవుడు మనకు అప్పగించిన పని చేయడానికి మాత్రం, నా సంగతి మీకు తెలుసు కదండి,
నన్ను చూస్తున్నారు కదండి, నా నడుము ఎలా ఉందో, నేను ఎక్కడికి రాగలనండి. ఒకవేళ మీరు మనం అంటాం, ఒకవేళ మీరు రాలేకపోతే మేమే వచ్చి తీసుకెళ్తామండి, మేము చేతుల మీద పట్టుకెళ్ళి కూర్చోబెడతామండి అంటామనుకోండి. అప్పుడు వెంటనే చెప్పే మాట ఏంటో తెలుసా? ఓకే, నన్ను అక్కడ తీసుకెళ్తారు, కానీ నేను కూర్చోవాలి కదండి, నడుము వంగిపోయి ఎంతసేపు కూర్చోగలను, ఎంతసేపు దేవుని మాటలు వినగలను, కాబట్టి నేను రాలేనండి అంటాం. ఇంకా మాట చెప్పనా, వాళ్ళకంటే ముందు మనమే అనుకుంటాం, అయ్యో నువ్వు రాలేవు కదా, కూర్చోలేవు కదా, వద్దులే ఇంటి దగ్గరే ఉండు అని మనమే ముందు సలహా ఇస్తాం కొన్ని సందర్భాల్లో. కానీ ఇక్కడ మీరు సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆ స్త్రీ బలహీనమైన స్థితిలో ఉంది. పైగా ఆవిడ స్త్రీ. ఆ బలహీనమైన స్థితి నిన్న మొన్నటిదంటే 18 సంవత్సరాల నుంచి ఉంది. కానీ 18 సంవత్సరాల నుంచి బలహీనంగా ఉన్న బలహీనతను లెక్క చేయకుండా బలపడడానికి, బలహీనంగా ఉన్నది నా శరీరం, కానీ నా ఆత్మ బలంగా ఉండాలి అంటే బలమైన దేవుని మాటలు నేను వినాలి అని ఆ సమాజ మందిరంలోనికి వచ్చి కూర్చుందండి. కూర్చుని యేసుక్రీస్తు వారు బోధ చేసినంతసేపు చాలా శ్రద్ధగా మాటలు వింటుంది. ఆమె విశ్రాంతి దినమున దేవాలయంలోనికి వచ్చింది యేసుక్రీస్తు స్వస్థపరుస్తారని కాదు. మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించడం ప్రారంభించింది 30వ ఏట, చేసింది 3.5 సంవత్సరాలు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ కార్యక్రమం జరుగుతుంది, ఆయన సువార్తను ప్రారంభించిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుకుందాం. కానీ అప్పటికే ఆమెకు అస్వస్థత కలిగి 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయినా బాధపడలేదు, విసుగు చెందలేదు, చిరాకు పడలేదు, తన నిరీక్షణలో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాని యేసుక్రీస్తు వచ్చారని, స్వస్థతలు చేస్తున్నారని, కుంటివారిని, గుడ్డివారిని, గూనివారిని, రక్తస్రావం కలిగిన వారిని, కుష్ఠరోగులను, జలోదర రోగం కలిగిన వారును, అలాగే చనిపోయిన వారిని సహితం ఆయన లేపుతున్నారని తెలిసినా నాకు అలాంటి స్వస్థత ఏదో కలుగుద్దని ఆమె రాలేదు. 18 సంవత్సరాల నుండి అస్వస్థత ఉన్న ఆమె ఎన్నో తిరుగుంటుంది కదా హాస్పిటల్స్, ఎంతమందో వైద్యులను సంప్రదించి ఉంటుంది ఆమె కదండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏం చేశారు? తాను చేయగలిగినంత వరకు ప్రయత్నం చేశారు, అన్ని చోట్లకి వెళ్ళింది, తనకున్న డబ్బంతా వేయించేసింది. మరి ఈవిడ పరిస్థితి బాగాలేదు కదా, ఈమెకున్న స్థితిలో ఈమె కూడా ఎంతో కొంత తిరిగే ఉంటుంది కదా, వైద్యులను ఆశ్రయించే ఉంటుంది కదా. అంతా తిరిగింది, అయిపోయింది, ఇంకెక్కడ తనకు స్వస్థత కలగదు అని తెలుసుకుంది. అలాని దేవుని మీద నిష్ఠూరమాడలేదు, దేవుని పైన కోపాన్ని పెంచుకోలేదు, ఇక దేవునితో నాకు పనేంటి అనుకోలేదు. కానీ ఈ బలహీనత నా శరీరానికి సంబంధించింది, కానీ నా ఆత్మ బలంగా ఉంటే నన్ను ఏది ఆపలేదు. ఈ లోకం నాకు శాశ్వతం కాదు, పరలోకమే నాకు శాశ్వతమైంది. ఆ లోకాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే నా ఆత్మ బలంగా ఉండాలి. నా ఆత్మ బలంగా ఉండాలంటే ఆత్మను రక్షించే శక్తి కలిగినది, ఆత్మకు బలాన్నిచ్చే శక్తి కలిగింది వాక్యం. ఆ వాక్యము దేవుడు నా కొరకు పంపించిన క్రీస్తు ద్వారా వినబడుతుంది. కాబట్టి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో కూర్చొని క్రీస్తు నోట నుండి వస్తున్న బలమైన ఆ మాటలను జాగ్రత్తగా వింటుంది. ఈయన ఎప్పుడు ప్రసంగం ముగిస్తాడా, ఎప్పుడు నా స్థితిని చూసి నన్ను పిలుస్తాడా, ఎప్పుడు నా పేరు పెట్టి పిలిచి నన్ను స్వస్థపరుస్తాడని ఎదురు చూస్తున్న బాపత కాదు ఈవిడ. ఈవేళ మన సమాజంలో చూస్తే చాలామంది పేర్లు పెట్టి పిలిచి స్వస్థత పరుస్తారని అలాంటి దైవజనులు పెట్టే మీటింగులకి లక్షల జనాభా వెళ్తారు. ఆత్మను రక్షించే వాక్యాన్ని చెప్పే వారి దగ్గరికి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు కదండి. ఈ స్త్రీ ఆయన స్వస్థపరిచేవాడు కదా, వింటూ ఉంటుంది కదా సమాజంలో, ఆయన యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యాలన్నీ చూస్తూ వింటూ ఉంటుంది కదా. ఆయన నన్ను స్వస్థపరిస్తే బాగుండు అనుకోలేదు, నేను వెళ్దాం ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అనుకోలేదు. అసలు ఆ దృష్టి ఆమెకి లేదు. కేవలం ఆయన నోట నుండి వచ్చే బలమైన సజీవమైన జీవజలమైన జీవాహారమైన ఆ మాటల కొరకు మాత్రమే ఆమె దేవాలయంలోనికి వచ్చింది. ప్రియులారా, 18 సంవత్సరాలు అయిపోయింది, ఇక నాతో పాటే ఈ నడుము వంగిపోయిన ఆ స్థితితోనే నేను వెళ్ళిపోవాలి తప్ప నేను బాగుపడి చక్కగా నిటారుగా నిలవబడతాను అనే ఆశ ఆమెకు లేదు, ఆ కోరికతో రాలేదు. కానీ దేవుని మాటలు వినాలని వచ్చింది, కూర్చుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన బోధంతా వింది. బోధంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆమె వైపు చూసి ఆమెను పిలిచారు. ఇప్పుడు చూద్దాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా అన్నారు. అమ్మా అని పిలిచారు. రమ్మనగానే నిజంగా ఎలా వెళ్ళుంటుంది? అప్పుడు కూడా మనం కారణాలు చెప్పొచ్చు, సాకులు చెప్పొచ్చు. ఏమని? ప్రభువా నేను నడవలేను, మీకు తెలుసు కదా, మీకు ఏమైనా ఓపుకుంటే నా మీద జాలుంటే ఆ 2 అడుగులు ఏదో మీరే వేసి నా దగ్గరకు వస్తే బాగుండుగా అంటాం మనమైతే. కానీ
ఆమెకి అది లేదు. ఎక్కడికైనా వెళ్తుంది, అది కష్టమైన నిదానంగానైనా ప్రయాణం చేస్తుంది. యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు కూడా అలాగే వెళ్ళింది. ఆయన చూసి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి చేతులుంచి ఆమె మీద ఆమె చక్కగా నిలువబడేలా చేశారు ప్రియులారా. ఎందుకు చేయాల్సి వచ్చింది యేసుక్రీస్తు వారు ఆమెను ఆ రోజు ఆ స్థితిలో అంటే ఆమెలోని నిరీక్షణను యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. మనం ఇక్కడ చూసాం కదా, యేసు ఆమెను చూచి. జనరల్గా మనం చదువుకున్నప్పుడు చూచి అంటే కామన్గా మాట్లాడుకోవడం, ఆయన ఆమె వైపు చూశారు, ఆమె బాగాలేదు కాబట్టి స్వస్థపరిచారు అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాలలో ఆ చూచి అనే మాటలో చాలా లోతైన అర్థం ఉంటుంది ప్రియులారా, చాలా లోతైన అర్థం ఉంటుంది. మనం ఆల్రెడీ గతంలో కూడా మాట్లాడుకున్నాం. సిలువలో యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడిన దొంగలలో ఒక వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత యేసుక్రీస్తు వారిని నిదానించి చూచాడు. ఆ చూపులోనే అతనికి స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత, తన పాపము నుండి విమోచన కలిగాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈమెను చూస్తున్నారు. ఈ చూపులో ఆంతర్యం ఏంటి అంటే 18 సంవత్సరాల నుండి నడువంగిపోయిన ఆసక్తితో నువ్వు దేవుని మాటలు వినడానికి వచ్చావమ్మా, నిన్ను తప్పకుండా నేను స్వస్థపరుస్తా. ఇప్పుడు ఈ చూపులో ఆయన చూపులో ఉన్న ఆంతర్యం ఇది. అందుకే వెంటనే ఆమెను పిలిచారు. ఆమె కూడా చక్కగా వెళ్ళింది. వెళ్ళగానే ఆయన ఆమెను స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచేటప్పుడు ఆయన పలికిన మాట అమ్మా. యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రకటనలో చాలామంది స్త్రీలను, ముఖ్యంగా బలహీనమైన వారిని, వ్యభిచారమందు పట్టబడిన వారిని, లేకపోతే ఎక్కువ మంది భర్తలు కలిగి సమాజం చేత అసహించుకొనబడిన వారిని ఆయన నోరారా పిలిచిన మాట ఏంటో తెలుసా? అమ్మా. కనాను స్త్రీని అలాగే పిలిచారు, సమరయ స్త్రీని అలాగే పిలిచారు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అలాగే పిలిచారు. ఏంటి వీళ్ళ చరిత్ర అంటే సమాజం దృష్టిలో మంచిది కాదు, కానీ ఆయన మాత్రం వాళ్ళను అలాగే పిలిచారు. వాళ్ళల్లో కూడా తల్లిని చూసుకున్న గొప్ప మనసు ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభు వారిది. అవును, మనమైతే రెండు రకాలుగా చూస్తాం. ఒకటి, వాళ్ళు అందంగా ఉన్నారనుకోండి, వారి అందాన్ని చూసి వీళ్ళు నాకు సొంతమైతే బాగుండని చూస్తాం. లేదు, వాళ్ళ అందం కాకుండా చూస్తే వాళ్ళ పాపపు స్థితిని బట్టి వాళ్ళను అసహ్యంగా చూస్తాం. కానీ యేసుక్రీస్తు వారు రెండు రకాలుగానే చూడలేదు. వాళ్ళల్లో కూడా ఒక తల్లిని చూడగలిగారు ఆయన. అందుకే చరిత్రలో ఆయన నిలిచిపోయారు. మనలానే ఆయన జీవిస్తూ ఉన్న, మనలాంటి శరీరం ఆయన కలిగి ఉన్న, మనలాంటి కోరికలు ఆయనకున్న, వాటిని జయించారు కాబట్టి మన పాపములను తీయడానికి ఆయన అర్హతను పొందుకున్నారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ కూడా ఈ తల్లిని చూడగానే ఆయన కనిపించింది, పిలిచారమ్మా, ఇక నీ అస్వస్థత నుండి లేకపోతే నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందుతున్నావు అని ఆమె నడుమును ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందింది ప్రియులారా. ఇది విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున చేయడం అనేది ఆనాటి సమాజానికి నచ్చదు కదా, మనకు తెలుసు. ఎందుకు నచ్చదు అంటే విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచారు. మరి అంత ప్రత్యేకపరిచిన దానిని మరి ఈరోజు మనం ఎందుకు ఆచరించట్లేదు అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ధర్మశాస్త్రము పూర్వము కానీ, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కానీ దేవుడు తెలిపిన ఏ సంగతి అయినా యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ఒక రకమైతే, మరలా మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగపడడానికే పాత నిబంధనలోని విషయాలు మన కొరకు దేవుడు రాయించింది. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత చాలా విషయాలలో మార్పును తెచ్చారు. ఆయన తెచ్చిన మార్పు కాకుండా ఇంకా కొనసాగుతున్నవి అంటే దీని ద్వారా మనం ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుని నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగపడే విషయాలు అనేది మనం మర్చిపోకూడదు ప్రియులారా. విశ్రాంతి దినమని చేయడం వలన వీరికి ఎందుకు ఇంత బాధ కలిగింది అంటే దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచారు. మనకు తెలుసు కదా, ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆయన 6 దినాలు కష్టపడి 7వ దినమని విశ్రమించి దానిని పరిశుద్ధపరిచారు. ఎందుకు అలా చేశారు అంటే దాని వెనుక ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది కదా. ఏంటది అంటే అక్కడ విశ్రాంతి దినము అనేది దేవుడు ఎందుకు పరిచయం చేశారు ఆది దంపతులకు లేక ఆ తర్వాత వచ్చిన ప్రజలకు అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా దేవుని కొరకు మనం పని చేయాలి. మన పని ముగించిన తర్వాత, పనిని ముగించుకున్న తర్వాత మనము కూడా విశ్రాంతిలోనికి వెళ్ళాలి. మనకు పని ఎప్పటి వరకు అంటే భూమి మీద బ్రతికున్నంత వరకు మాత్రమే మనకు పని ముగించిన తర్వాత మనం శాశ్వతమైన విశ్రాంతిని పొందాలి. అది నిత్య జీవమై ఉండాలి. ఆ విషయాన్ని మనకు తెలియజేయడానికి, ఆ విషయాన్ని మనకు నేర్పించడానికి విశ్రాంతి దినం అనేది ఒకటి ఏర్పాటు చేసి దానిని ఎంత జాగ్రత్తగా ఆచరించాలో తెలియచేశారు ఆయన.
మనకు తెలుసు కదా, సంఖ్యాకాండంలో మనం చదువుకుంటాము. విశ్రాంతి దినమున ఒక వ్యక్తి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడు. వెంటనే ఆ వ్యక్తిని తీసుకొచ్చారు మోషే గారి దగ్గరికి. విశ్రాంతి దినమున ఇతను కట్టెలేరుకుంటున్నాడండి అని. ఏం చేయాలి? అప్పటికి విశ్రాంతి దినమును మీరిన వారిని ఏం చేయాలో చట్టం లేదు. వెంటనే మోషే గారు అతను ఒక చోటు నిలబెట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పారు, రాళ్లతో కొట్టి చంపేయమని. చంపేశారు అతన్ని. ఎందుకు అంత కఠినమైన శిక్ష విధించారు? కట్టెలేరుకుంటే మొదటి తప్పే కాబట్టి క్షమించవచ్చు కదా అంటే, విశ్రాంతిలోనికి వెళ్ళిన వారికి ఏ పని ఉండదు. విశ్రాంతిలోనికి వెళ్ళేవాడు శాశ్వతమైన ఆనందకరమైన విశ్రాంతిని పొందుకోవాలి. అలా పొందుకోవాలి అంటే ఎంత కఠినంగా ఉంటే ఆ విషయాన్ని మనుషులు గుర్తిస్తారో దేవుడు ఆ విధానంలోనే పరిచయం చేయడానికి ఇష్టపడ్డారు. అయితే రాను రాను అది ఎలా అయిపోయింది అంటే ఒక ఆచారంగా మారిపోయింది. దాని వెనుకున్న పరమార్థాన్ని మర్చిపోయారు మనుషులు. దేవుడు 6 దినాలు కష్టపడి పనిచేశారు, మనం కూడా కష్టపడి పని చేయాలి. ఆయన 7వ దినమున విశ్రమించారు, మనము విశ్రాంతిలోనికి వెళ్ళాలి. ఈ పాఠం మనకు నేర్పించడానికి విశ్రాంతి దినమును ఏర్పాటు చేసి ఆచరించమని దేవుడు చెప్పారు. అయితే మనుషులు ఎలా అయిపోయారు? ఆచారంగా మాత్రమే ఆచరిస్తున్నారు, కానీ దాని వెనుకున్న ఆంతర్యాన్ని, దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేని స్థితిలోనికి వచ్చేసారు. అది యేసుక్రీస్తు వారి కాలం వచ్చేటప్పటికి ఆ పరిసయ్యులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, ధర్మశాస్త్రోపదేశకులు కానివ్వండి, ఆ స్థితిలోనే ఉన్నారు. కాబట్టి ఈ స్త్రీని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే విశ్రాంతి దినమున స్వస్థపరిచారో వీళ్ళకి కష్టం కలిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రకటనలో చాలాసార్లు చెప్పారు కదా, నేనే విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నాను అని చెప్పేశారు. ఎందుకంటే నేను వచ్చే వరకు, నా ద్వారా తెలియజేయబడే వరకే మీకు అది, నేను వచ్చాక దానిని మారుస్తున్నాను, దీనిలో ఉన్న ఆంతర్యాన్ని మీకు నేర్పిస్తాను, దీని నుండి మీరు ఇలా మారాలి అనేది యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న విషయం. అయితే ఆనాటి కాలంలో ఉన్న శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, పెద్దవారు కానీ దీనిని మనస్సును పెట్టలా, దాన్ని ఒక ఆచారంగా చేయడం ప్రారంభించారు. ఏం చేశారు? విశ్రాంతి దినమని ఏ పని చేయకుండా ఉండాలంతే, అంతే. కాబట్టి వాళ్ళకి ఏమనిపించింది? స్వస్థత చేయడానికి 6 దినాలు ఉంటే ఈ 7వ దినమే వచ్చేందుకు చేయాలి? 7వ దినమే వచ్చేందుకు చేయాలి? అందుకే వాళ్ళు వెంటనే ఆ మాట అడిగినట్లు మనం చూస్తాం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడిపోయి, జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు గలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దు అని చెప్పేశారు. ఈయనేం అనలేక యేసుక్రీస్తు వారిని జనసమూహాలతో చెప్తూ ఉన్నాడు సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపోతూ. 6 దినాలు ఉన్నాయి కదా స్వస్థత పొందడానికి, ఆ రోజు రావచ్చు కదా, మీరు ఈరోజే వచ్చి స్వస్థత పొందాలా, రావద్దు మీరు అని చెప్పాడు. వాస్తవానికి స్వస్థత పొందడానికి ఆ స్త్రీ రాలేదు, వాక్యం వినడానికి వచ్చింది. వచ్చిన ఆమె శ్రద్ధగా వాక్యాన్ని వింది. ఆమెలోని ఆసక్తి నచ్చిన యేసుక్రీస్తు వారు ఆమెను స్వస్థపరిచారు. మనం ఆమె జీవితంలో మరొక ప్రాముఖ్యమైన మాటను గుర్తించవచ్చు ప్రియులారా. స్వస్థత పొందిన వెంటనే దేవుణ్ణి మహిమపరిచిందామె, దేవుణ్ణి మహిమపరిచిందామె. ఇవన్నీ చూసిన అక్కడ ప్రజలకు కానీ, ముఖ్యంగా సమాజ మందిరపు అధికారికి ఇది నచ్చలేదు. అందుకనే చాలా చిరాకు పడిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చక్కగా చెప్పారు, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనా గాడిదనైనా గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా అన్నారు ఇక్కడ. మరో సందర్భంలో ఎవరి ఎద్దైనా గాడిదైనా గుంటలో పడితే తీయరా అన్నారు మరొక చోట. అంటే వాటికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాటిని మీరు తీస్తున్నారు కదా, మరి వాటికంటే శ్రేష్ఠులు కదా మనుషులు కదా. మనం మత్తయి సువార్తలో చదువుకుంటాం కదా, 6వ అధ్యాయం 26వ వచనంలో పక్షుల కంటే శ్రేష్ఠులు మనుషులు, 12వ అధ్యాయం 12వ వచనంలో గొర్రె కంటే శ్రేష్ఠుడు మనిషి. మరి శ్రేష్ఠుడైన మనిషి అస్వస్థతతో బాధపడుతున్నప్పుడు అతన్ని స్వస్థపరిస్తే, లేక ఆమెను స్వస్థపరిస్తే మీకెందుకింత బాధ కలిగింది? తప్పు కదా అని యేసుక్రీస్తు వారు అప్పుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈమె 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడిన అబ్రహాము కుమార్తెను స్వస్థపరచడం, లేక ఈ కట్ల నుంచి విడిపించడం నేను చేయొద్దా? మీ ఇంటిలో గాడిదలు, గొర్రెలు, మేకలు తప్పిపోతే మీరు ఇంతగా వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నారే, మరి బలహీనమైన స్థితిలో ఉన్న ఈమెను బాగుపరచొద్దా? నేను వచ్చింది ఇందుకోసం కదా, నేను వచ్చింది ఇందుకోసమే కదా. ఆమె ఎంత చక్కగా వాక్యాన్ని వింటుంది, ఎంత శ్రద్ధగా వాక్యాన్ని వింటుంది. 18 ఏండ్ల నుండి బాగోకపోయినా కారణాలు చెప్పి వాక్యాన్ని వదిలేయాలనుకోలేదు ఆమె. మనమైతేనండి
చక్కగా రక్షించబడ్డామంటాం, సత్యం తెలుసంటాం, సత్యంలోనే బాప్తిస్మం తీసుకున్నాం అనుకుంటాం. వాక్యం వినడానికి మన ఊరు కంటే ఒక 5-10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే అవకాశం ఉండి, లేకపోతే వేరే విషయం, అవకాశం ఉండి వెళ్ళాలి అంటే 100 కారణాలు చెప్తాం, 100 కారణాలు చెప్తాం. అందుకే మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాన్ని చూడలేకపోతున్నాం ప్రియులారా. నిజంగా చెప్పాలి అంటే ఈమె ఎంతమందో వైద్యుని సంప్రదించుంటుంది, ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూసింది. చివరికి ఆమె అనుకుని ఉంటుంది ఇక నాకు స్వస్థత కలగదు అని. అలాని స్వస్థత కలగదు కాబట్టి దేవుడు వద్దనుకోలేదు, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాన్ని చూడాలి అని అనుకోలేదు, చూడొద్దని అనుకోలేదు. కానీ ఆమె గురి దేని మీద నిలిపింది అంటే కేవలం వాక్యం విని నా ఆత్మను రక్షించుకుంటే చాలు. ఆమెకున్న ఆసక్తి, ఆమెకున్న నిరీక్షణ, అది మాత్రమే చూస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఈరోజు మన జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడిన ఈ స్త్రీ అనొచ్చు, కానీ అక్కడ యేసుక్రీస్తు వారు వాడిన పదం ఏంటో తెలుసా? అబ్రాహాము కుమార్తె అన్నారు. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా అండి? అబ్రాహాము గారు తనకి దేవుడు సంతానాన్ని ఇస్తాను అన్న తర్వాత 25 సంవత్సరాలు కనిపెట్టారు. 25 సంవత్సరాలలో ఇస్తాను అన్న తర్వాత 25 సంవత్సరాలలో ఆయనకి సందేహమే రాలేదు. రాకపోతే మరి ఎందుకు నవ్వారండి, శారా కనునాని ఎందుకు అన్నారండి అని మీరు అనుకోవచ్చు. అందుకు ఒక ఆన్సర్, సమాధానం మనకి రోమాపత్రికలో దొరుకుతుందండి. ఆయన ఏ కారణం చేత అలా అన్నారు అనేది మనకి చాలా స్పష్టంగా బైబిల్ చెప్పింది. ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, దేని విషయంలో బలహీనుడు కాలేదండి? విశ్వాస విషయంలో బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగాను శారా గర్భమును మృతతుల్యమైనట్టుగాను ఆలోచించి ఆయన మనసులో మాకు పిల్లలు పుడతారా అనుకున్నది. తనకున్న విశ్వాస విషయంలో సందేహం కలిగి కాదు, దేవునికి అసాధ్యమైనది ఉందని కాదు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే మృతతుల్యమైన మా శరీరము పిల్లల్ని కనడానికి సహకరిస్తుందా, ఇది మాత్రమే ఆయన ఆలోచన. మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక అనే మాట రాయబడింది ప్రియులారా. అంటే దేవుడిచ్చిన వాగ్దాన విషయంలో సందేహం లేదు అబ్రహాము గారికి. ఆయన డౌట్ ఏంటంటే ఈ శరీరం మృతతుల్యమైపోయింది కదా, ఇప్పుడు ఈ శరీరం సహకరిస్తుందా? శారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, ఇప్పుడు పిల్లలు పుడతారా అంటే అంతకుముందు చరిత్రలో లేదు కాబట్టి ఆలోచించారే తప్ప దేవునికి అసాధ్యమైనది ఏదో ఉందనో లేకపోతే దేవుడు నా జీవితంలో చేస్తాడని అనుమానమో ఆయనకు లేదు. అలాంటి అనుమానించిన జకరియా గారికి మగవానిగా చేశాడు దేవుడు. కానీ అబ్రహాము గారి విషయంలో అలా తీసుకుపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతడు విశ్వాస విషయంలో సందేహించలేదు, దేవుని వాగ్దానాన్ని గురించి సందేహించలేదు, దేవుని బలాన్ని గురించి సందేహించలేదు, కానీ వారి శరీరాలు మృతతుల్యమైనవి కాబట్టి అలా ఆలోచించారు అనే విషయం రోమాపత్రికలో చాలా స్పష్టంగా దేవుడు రాయించారు మన కొరకు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే ఈమెను బలహీనమైన స్థితిలో నడువొంగిపోయిన ఈమెను అబ్రాహాము కుమార్తె అని యేసుక్రీస్తు వారి సాక్ష్యమిస్తున్నారు కదా. మనకు తెలుసు చాలామందికి బిరుదులున్నాయి, చాలామందిని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నారు మోషే గారిని గూర్చి. అతడు నా ఇష్టానుసారుడు అని సాక్ష్యం పొందారు దావీదు గారిని గూర్చి. అతడు నా స్నేహితుడు అని సాక్ష్యం ఇచ్చారు అబ్రహాము గారిని గూర్చి కదా. కానీ అదే సమయంలో మనం గుర్తు చేసుకోవాలి, యేసుక్రీస్తు వారే ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ స్త్రీ అబ్రహాము కుమార్తె. ఎందుకు ఆయన కుమార్తె? ఆయన 25 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా దేవుడు పిల్లలు ఇస్తారు అంటే ఎదురు చూశారు. ఇస్తారనే నమ్మకం ఉంది కాబట్టి హాగర్తో వెళ్ళమన్నా వెళ్ళారు. ఆయన ఆ విధానంలో ఇస్తారు అనుకున్నారు. ఆయనకు అంతకుముందు జరగలేదు కాబట్టి అలా. కానీ ఆ తర్వాత కాదు, శారానే నీకు పిల్లలను కంటుందని దేవుడు చెప్పాక ఎదురు చూశారు. 86 సంవత్సరాలకు ఇష్మాయిల్ గారు పుట్టారు. మీరు విషయాన్ని గమనిస్తేనండి 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశారు. 85 సంవత్సరాల వయసులో ఇష్మాయిల్ గారు గర్భాన్ని ధరించి 86కి ఆయన పుట్టారు. అంటే అప్పటికే 10 సంవత్సరాలు. పోనీ పుట్టిన తర్వాత మళ్ళీ శారా గారి ద్వారా నీకు కుమారుడు ఇస్తాడు అంటే పోనీ వెంటనే 1-2 సంవత్సరాలు ఏమైనా పుట్టారా? 88, 89 కాదు, 100 ఏళ్లకు పుట్టారు. ఇష్మాయిల్ గారు పుట్టిన తర్వాత కూడా 14-15 సంవత్సరాలు ఎదురు చూశారు. అంటే
అతని ఎదురుచూపులో దేవుడు అతనిలోని నిరీక్షణను పరీక్షిస్తున్నప్పుడు ఆ నిరీక్షణ అంతకంతకు దేవుని పైన బలాన్ని పెంచిందే కానీ అబ్రహాము గారి జీవితంలో అవిశ్వాసి కాలేదు, దేవుని నిందించలేదు, ఇక దేవుడు నా జీవితంలో ఏమీ చెయ్యడు అనుకోలేదు. కాబట్టే అబ్రహాము గారిని హెచ్చించారు ప్రియులారా దేవుడు. అదే సందర్భాన్ని ఈ స్త్రీ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈమెకు అస్వస్థత కలిగి 18 సంవత్సరాలు. కానీ జరగచ్చు, జరగకపోవచ్చు, ఆయన ఇష్టం ఏదైతే అది నా జీవితంలో జరుగుతుంది అనుకొని కేవలం నిరీక్షణ కలిగి జీవిస్తుందే తప్ప ఆ నిరీక్షణ దేవుని గూర్చి, పరలోకాన్ని గూర్చి, నిత్య జీవాన్ని గూర్చింది తప్ప శరీరాన్ని గూర్చిన చింత ఆమెకు లేదు. అందుకే 18 సంవత్సరాల తర్వాత దేవుడు ఆమె జీవితంలో అద్భుతాన్ని చేశారు. 18 సంవత్సరాల తర్వాత. ఈ రాత్రి ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంది. మన జీవితాలలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి 2 ఏళ్ళ, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 20 ఏళ్ళు కావచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు గ్యాప్ వస్తుంది, ఈ సమస్య నుంచి మనం ఎందుకు బయటపడలేకపోతున్నాం అన్నప్పుడు మనం ఆలోచించాలి. దేవుడు ఒకవేళ నిన్ను పరీక్షిస్తున్నారేమో, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారేమో, నీ నిరీక్షణను పరీక్షిస్తున్నారేమో. అందులో నువ్వు గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా పరీక్షించుకునే సమయం ఈ రాత్రి. నువ్వు నిలబడితే ఎన్నేళ్ల తర్వాత అయినా నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. అయితే అంతకాలము కూడా నువ్వు ఓర్పుతో, సహనంతో దేవుని మాటలు వినడానికి నువ్వెంత దూరమైనా, ఎంత కష్టమైనా నువ్వు ఆసక్తితో వెళ్ళిన రోజు ఆ ఆసక్తిని గుర్తించిన దేవుడు ఎంతకాలం తర్వాత అయినా నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఆయన అద్భుతం చేసే వరకు నువ్వు ఎదురు చూడాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఆయన అద్భుతం చేసే వరకు నువ్వు ఎదురు చూడాలి. ఆయన అద్భుతం చేసే వరకు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన అద్భుతం చేసే వరకు ఆయన కోరుకున్నది నువ్వు చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితాలలో ఆశ్చర్యకరమైన సంగతులు జరిగిస్తాడు ప్రియులారా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రార్థన చేసి, ఇక ఇది మన జీవితంలో జరగదులే, దేవుడు మనకివ్వడలే అని ప్రక్కన పెట్టేస్తే నీ విశ్వాసము అవిశ్వాసముగా మారిపోయింది. కాబట్టి ఆయన చేసే అద్భుతం మన జీవితంలో మనం చూడలేం. ఆయన చేసే కార్యం మన జీవితంలో మనం చూడాలి అంటే మనం ఆయనను ప్రేమించేవారిగా ఉండాలి. ఆయనను ప్రేమించే వారి కొరకే కదా ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని మనం చదువుకుంటాం. వారి కొరకు ఆయన సిద్ధపరిచింది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదని మనం చదువుతున్నాం. మరి కంటికి కనిపించని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కానీ అద్భుతాన్ని చూడాలి అంటే నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసి సర్దుకుంటే నీ జీవితంలో అద్భుతం ఎలా జరుగుతుంది? ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తేనే కదా. అలా ఎదురు చూశారు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యారు. అలా ఎదురు చూశారు కాబట్టి ఆ తండ్రికి ఈమె కుమార్తె అయింది ప్రియులారా. 25 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుని కొరకు విశ్వాసంలో విసుగు చెందక నిరీక్షణ కలిగి జీవించారు అబ్రహాము గారు. అలాంటి నిరీక్షణ కలిగిన వారందరికీ ఆయన తండ్రి, అలా నిరీక్షణ కలిగిన వారంతా ఆయనకు పిల్లలే. కాబట్టి అబ్రహాము గారి కుమార్తె ఎవరు అంటే నడుము వంగిపోయి బలహీన స్థితిలో ఉన్న ఈ స్త్రీ. ఏంటి మీ జీవితంలో అబ్రహాము గారికి కుమార్తెగా ఉన్న లక్షణం ఏంటి అంటే 18 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉంది, విసుగు చెందలేదు. స్వస్థత కలిగినా కలగకపోయినా వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవుని మాటలు వినడానికి ఏ స్థితిలోనైనా వెళ్ళింది. అవును కదా, నడి వంగిపోయిన వాళ్ళు 1 గంట కూర్చొని వాక్యం వినాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం మీరు చెప్పండి. చాలా కష్టం. కానీ ఆమె దాన్ని కష్టంగా భావించలేదు. ఆ మాటలు నిజంగా ఆమె ఆ మాటల్ని జుంటె తేనె ధారాల కంటే మధురంగా భావించింది. కాబట్టి వదిలి ఉండలేక ఆ స్థితిలో కూడా ఆ యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చే ఆ జీవ వాక్కులు వినడానికి ఆమె వెళ్ళింది ప్రియులారా. ఈరోజు దేవుని పనిని మనము కూడా ఇలాగే జరిగించగలిగితే, శ్రమైన, కష్టమైన, నిందైనా, బాధైనా దేవుని తర్వాతే ఏదైనా అని మనం అనుకుని కనుక పని చేయగలిగితే మన జీవితంలో ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మనము కూడా ఒక అద్భుతాన్ని చూడగలుగుతాం. ఇక రెండో విషయం ఏంటి అంటే అద్భుతం జరగగానే ఆమె ఏదో చేయలేదు, కానీ వెంటనే దేవుణ్ణి మహిమపరిచింది. అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించే మనసు ఆమెకు ఉంది. దీన్ని బట్టి నాకు అర్థమేం చెప్పనండి, ఆమె నడుము వంగిపోయినా కూడా దేవుని స్తుతిస్తూనే ఉంటుంది. స్వస్థత కలిగిన స్తుతించింది. అంటే ఏ విషయంలోనైనా, ఏ స్థితిలోనైనా దేవుని స్తుతించే మంచి మనసు కలిగిన స్త్రీ ఆమె. ఇవన్నీ చూస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఆమె బలహీనతను చూశారు, ఆమె మనస్సును చూశారు, ఆమె ఆసక్తిని చూశారు, వాక్యం వినే విధానాన్ని చూశారు, విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వచ్చి కూర్చొని శ్రద్ధగా వాక్యాన్ని వింటున్న పద్ధతిని చూశారు. ఇప్పుడు ఆయన అనుకుంటున్నారు, ఈమెను స్వస్థపరిచే సమయం ఆసన్నమైంది, ఈమెను స్వస్థపరచాలి అని స్వస్థపరిచారు ప్రియులారా. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఎవరయ్యా అబ్రహాము గారికి పిల్లలు, కుమారులు లేక కుమార్తెలు అంటే
ఎంతకాలమైనా మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా విశ్వాసములో సన్నగిల్లిపోకుండా నిత్య జీవం కొరకు ఎదురు చూస్తూ ఎవరు కొనసాగుతారో వారి జీవితాలలో నిత్య జీవముతో పాటు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. అదే కదా యేసుక్రీస్తు వారు చెప్పింది కూడా, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు, అయితే మీరు జ్ఞానాన్ని పరిశుద్ధాత్మను అడిగితే వాటితో పాటు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? శరీర సంబంధమైనవన్నీ అనుగ్రహించబడాలి అంటే ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక సంబంధమైన వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఆధ్యాత్మిక సంబంధమైన వాటిపైన మనసు కలిగి ఉంటే అది చూసిన దేవుడు దానితో పాటు ఇవి కూడా ఇస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సొలొమోను గారు. ఆయన ఈ లోక సంబంధమైన జ్ఞానమునే అడిగినప్పటికీ, జ్ఞానము అనే దాన్ని అడిగినందువలన జ్ఞానంతో పాటు వెండి బంగారాలు, శత్రువుల ప్రాణాలు కూడా దేవుడు ఆయనకి ఇచ్చారు. ఇవి నీవు అడగకపోయినా ఇస్తున్నానన్నారు. అలాగే క్రొత్త నిబంధన వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మతో పాటు మీకు కావలసినవన్నీ ఆయన ఇస్తారు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ స్త్రీలో నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి కావలసిన ఆసక్తి, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి కావలసిన విశ్వాసము, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి కావలసిన నిరీక్షణను చూసి ముందు భౌతికంగా ఆమెకు కావలసింది ఇచ్చారు ఆయన. అందుకే ఆమె ఎవరయ్యారు అంటే అబ్రాహాము గారి కుమార్తె అయ్యారు. ప్రియారా, ఈమె ఎందుకు అబ్రాహాము గారి కుమార్తె అంటే 18 సంవత్సరాలు నిరీక్షించింది. ఆ నిరీక్షణలో విసుగు లేదు, బలహీనత లేదు, అవిశ్వాసం అంతకంటే లేదు. అన్నిటికీ మించి ఆధ్యాత్మిక సంబంధమైన వాటిపైన గురి కలిగి జీవిస్తుంది కాబట్టి. అందుకే యేసుక్రీస్తు వారు ఆమెను గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఈమె అబ్రాహాము కుమార్తె. అబ్రాహాము గారు కూడా అలాగే చేశారు కదా, కాబట్టి ఈమె అబ్రాహాము కుమార్తె అన్నారు.